గ్యాసు ధరలు పెరగడం, గ్యాసు దొరకకపోవడం, చాలా కొరత అయితే చాలా ఏర్పడింది. గ్యాస్ ఇచ్చేవాళ్ళు నాదులు కూడా లేకుండా పోయారు. ఇప్పుడు మేము ఇలా లేబర్స్ని వర్కర్స్ని పెట్టుకొని నడిపించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఈ బండి మీద 4-5 ఒక 8 మంది దాకా ఉండండి ఆధారపడి. ఈ ఆధారం ఎలా ఆగిపోతుందంటే మాకు బండ లేని వల్ల మా వ్యాపారాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. 30 రోజులు పడుతుందంటున్నారండి. ఆ యుద్ధం వల్ల స్టాక్ రాలేదు, మాకు పైనుంచి రావట్లేదు అని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. 1000 రూపాయలు ఎక్స్ట్రా బండ పడిపోతుంటే ఎలా బతకాలండి? ఇలా గ్యాస్ టైట్ అయిపోతాయి. బుక్ చేస్తుంటే రేపు అంటున్నారు, ఎల్లుండి అంటున్నారు, ఆకలి ఎల్లుండి అంటున్నారు, రాదంటున్నారు, కాసేపు ఉంటుంది అంటున్నారు, కాసేపు మా లోడ్ అయిపోయింది అంటున్నారు, కాసేపు వ్యాన్ రాలేదంటున్నారు. ఒక సిస్టమ్ ఓపెన్ చేయాలంటే కన్జ్యూమర్కి చాలా టైం పడుతుంది. కస్టమర్లు అలా వెయిట్ చేస్తూనే ఉంటున్నారు. ఓటీపీ రాకపోవడం వల్ల పెద్దవాళ్ళకి ఫోన్లు ఉండడం లేదు, వాళ్ళకి ఓటీపీ రాకపోతే గ్యాస్ ఇవ్వడం లేదు. ఆన్లైన్లో బుక్ అవ్వట్లేదు, వాళ్ళు బిజీ అని వస్తుంది. ఇక్కడ కూడా ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ ఉండదు. ఇక్కడ మరి గ్యాస్ సమస్య వల్ల ఆర్డర్లు కూడా తగ్గుతున్నాయి. స్విగ్గీ జొమాటో వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది దీనివల్ల. కమర్షియల్ రంగానికి ఇవ్వాల్సినటువంటి ఫ్యూల్ ఏదైతుందో గ్యాసు అది ఇవ్వకుంటే వ్యవస్థ మొత్తం కుదేలవుతుంది. కరోనా చూసినప్పుడు ఎంత అల్లాడిపోయారో ఇది కూడా రేపు రాబోయే కాలం కూడా ఇదే జరుగుద్ది.